హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా, మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నా. ఇక్కడ వచ్చేసి జామున్ చేశానండి. నేనైతే హెడ్ బాత్ చేసి అలానే ఇంకా కొంచెం ఫ్యాన్ గాలికి అయితే కూర్చొని తింటున్నాను అనమాట. మీరు ఎవరు తిట్టుకోకండి, జుట్టు విరబోసుకొని తింటుందని అనుకోకండి. ఆల్మోస్ట్ ఆరిపోయింది. ఇప్పుడైతే మీకు మంచి హెయిర్ గ్రోత్ అవ్వడానికి మంచి హెయిర్ ప్యాక్ అయితే చూపిస్తాను చూడండి. రీగ్రోత్ అవ్వడానికి కూడా చాలామందికి ఇట్లా పఫ్ పెట్టి ముందర హెయిర్ అంతా వెళ్ళిపోతుంది కదండి. జుట్టు పెరగలేదని చెప్పి మనం చాలా బాధపడుతుంటాం కదా. అలాంటి వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట. ఏదైనా ఒకసారి చేస్తే రిజల్ట్ రాదండి, ఒక 3-4 టైమ్స్ ట్రై చేస్తేనే మంచి రిజల్ట్ ఉంటుంది. ఇంక ఇప్పుడైతే నాకు పర్లేదండి, హెయిర్ అయితే బాగా గ్రోత్ అవుతుందన్నమాట. నిజంగా ఆనియన్స్ కానీ, అలోవెరా కానీ, కరివేపాకు కానీ జుట్టు హెయిర్ రీగ్రోత్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుందన్నమాట. మనము ఏదైనా ఒకటి హెయిర్ ప్యాక్ యూజ్ చేసేటప్పుడు జస్ట్ ఒకసారి 2 సార్లు ట్రై చేసి జుట్టు గ్రోత్ అవ్వలేదని చెప్పేసి వదిలేస్తే జుట్టు ఎక్కడా పెరగదండి. మన చేతుల్లోనే ఉందన్నమాట. ఏదైనా ఒకటి సాధించాలంటే దానికి కొంచెం టైం పడుతుంది కదా. అలానే ఒక ప్యాక్ పెట్టుకున్నాక 1 టైం 2 టైంకి రిజల్ట్ అయితే రాదండి. నిజంగా నేను ఈ ప్యాక్ అయితే నిజంగా కరెక్ట్గా చెప్పాలంటే ఒక 2 మంత్ అయితే యూజ్ చేశాను అనమాట. హెయిర్ గ్రోతింగ్ అయితే బాగుంది. ఇంకా చాలామందికి పెయిన్ కొరుకుడు సమస్య కూడా ఉంటుంది కదా, వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. మనకి ఇప్పుడు అందరూ పఫ్ పెట్టేసి హెయిర్ ముందరంతా హెయిర్ తక్కువ అయిపోయి బాడీకి కనిపిస్తుంటుంది కదా, అలాంటి వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఆనియన్ చాలా బెస్ట్ అని చెప్తాను నేనైతే. ఇంకా హెయిర్ ఆయిల్ కూడా, ఇంకా ఓపిక ఉన్న వాళ్ళైతే హెయిర్ ఆయిల్ చేసుకోండి ఇంట్లో. నేనైతే ఈ ప్యాక్ కంపల్సరీ మీకు ఒక్కసారి నేను వీడియోలో చూపిస్తానండి. మళ్ళీ పెట్టుకున్నప్పుడు నేనేం చూపించలేదు. ఖచ్చితంగా వీక్లీ నేను అవిసె గింజలు చేసింది పెట్టుకుంటాను, ఇది పెట్టుకుంటాను. ఇంకొక ప్యాక్ కూడా ఉందన్నమాట. అంటే హెయిర్ గ్రోత్ అవ్వడానికి అన్ని మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి దీంట్లో. అలోవెరా కానీ, ఆనియన్ కానీ, ఇంకా నేను వచ్చేసి ఇప్పుడు ఈ దీంట్లో కొంచెం పారాషూట్ ఆయిల్ అయితే వేసాను. మీ దగ్గర ఆముదం ఉంటుంది కదండి, ఇంకా ఆముదం వేసుకున్నా కూడా చాలా మంచిది అన్నమాట. ఇంకా నేనైతే ఈ ప్యాక్ ఒక కాటన్తో హెయిర్ పాయలు తీసేసి కాటన్తో పెడుతున్నాను అనమాట. లోపల స్కిన్లోకి లోపలికి వెళ్ళాలన్నమాట. బాగా అబ్జర్వ్ చేసుకోవాలి. మన హెయిర్ గ్రోత్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఆనియన్ కానీ, అలాగే అలోవెరా కానీ, కరివేపాకు కానీ. ఇంకొకటి మీరు దీంట్లోకి కలోంజీ సీడ్స్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు, లేకుంటే లేదు. నల్ల నువ్వులండి కలోంజీ సీడ్స్ అంటే. చూడండి, ఈ ప్యాక్ పెట్టుకున్న తర్వాత అంత బోడిగా కనిపిస్తుంది కదా, అంటే తేమగా ఉంది కదా. నిజంగా నేను డైరెక్ట్ అయితే అప్లై చేసి చూడండి, నాకు భుజాల దగ్గర వరకు నింది. ఫస్ట్ బ్యాండ్ వేసుకునేదాన్ని అండి, నేను జుట్టు వేసుకునేదాన్ని కాదు. నా చేతులు ఎక్కడున్నాయి అక్కడ వరకు నింది నాకు ఫస్ట్ జుట్టు. తర్వాత ఇది ఎప్పుడైతే అప్లై చేశాను, ఇది కానీ అవిసె గింజలు కానీ, నాకైతే హెయిర్ బాగా గ్రోత్ ఉందన్నమాట. నేనైతే దీన్ని కంటిన్యూ చేస్తాను. మీలో ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఈ వీడియో ఒక్కసారి కాదు 2 సార్లు కాదు, కొద్దిగా ట్రై చేయండి. ట్రై చేస్తేనే ఏదైనా మంచి ఫలితం ఉంటుందన్నమాట. ఒక్కసారి 2 సార్లు చేస్తే ఏది కూడా రాదండి. మనం మంచిగా రిజల్ట్ పొందాలంటే ఏదైనా ఒక స్టెప్ ముందుకు వేసుకుంటూ వెళ్ళాలి. ఒకసారి నష్టం వచ్చింది కదా అని చెప్పి వెనక్కి తిరిగితే ఏది కూడా సాధించలేమన్నమాట. అలాగే వచ్చేసి ఇంకా కొంచెం చెప్పాను కదా ఫస్ట్లో జామున్ తింటున్నానని చెప్పేసి, ఇంకా జామున్స్ కూడా చేసుకున్నాను. నేను వీడియోలో అయితే స్పెషల్గా ఏం చూపించలేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ జామున్ ఎలా చేసుకోవాలనేది అందరికీ తెలిసిందే అండి. చూడండి, ఒక్కటి కూడా పగిలిపోకుండా ఎంత నీట్గా వచ్చాయి చూడండి మీరే. ఆల్మోస్ట్ నేను ఫ్రిడ్జ్లో పెట్టి తీసాను. ఒక్క పాకం ఒక్కటి చిక్కగా రాకుండా కొంచెం పలచగా అయిందనమాట. అవి ఎంత సాఫ్ట్గా రావడానికి కారణం ఏమని మీరు అడిగితే కామెంట్ సెక్షన్లో నేను చెప్తానన్నమాట. నిజంగా ఒక్కటి కూడా పగిలిపోకుండా చాలా సాఫ్ట్గా వచ్చాయి. ఇదివరకు నేను చేసినప్పుడు మొత్తం పగిలిపోయాయండి. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత నేను తీసుకొని హెడ్ బాత్ చేసిన తర్వాత అయితే నేను తింటున్నాను అనమాట. చాలా సాఫ్ట్గా అయితే వచ్చాయి చూడండి. కొంచెం పాకం ఒక్కటి, ఎందుకంటే నేను షుగర్ ఎక్కువ వాడలేదండి, లైట్గా తీసుకున్నాను అనమాట. ఆ సిరప్ కూడా నాకేం నచ్చదు పెద్దగా, లైట్గానే, అంటే షుగర్ కదా, లైట్గా తీసుకున్నాను అనమాట. ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి అయితే ఈ వీడియో నచ్చిందో తప్పకుండా ఒకసారి హెయిర్ ప్యాక్ అయితే ఒకసారి యూజ్ చేయండి అబ్బా, ఒకసారి చాలా బాగుంటుందన్నమాట. ఇంకా తర్వాత వచ్చేసి మనకి హెల్త్కి ఎంతో యూజ్ అయ్యే నువ్వుల లడ్డు అనమాట. కొన్ని దీంట్లో అవిసె గింజలు యాడ్ చేశానండి నేను, ఒక్క పిరికెడన్ని.
అంటే గట్టిగా చెప్పాలంటే ఒక 2 టేబుల్ స్పూన్ అవిసె గింజలు అయితే యాడ్ చేస్తాను. నువ్వుల లడ్డు హెల్త్కి చాలా మంచిదన్నమాట. వెయిట్ లాస్ అవ్వడానికి కూడా, ఇంకా మనకి ఏమైనా ఇరెగ్యులర్ పీరియడ్స్ ప్రాబ్లం ఏవైనా ఉన్నా, కడుపులో గడ్డలు ఏవైనా ఉన్నా తగ్గిపోవడానికి, ఇంకా మన దంతాలు గట్టిగా ఉండడానికి నువ్వుల్లో కాల్షియం ఉంటుంది కదా. అలాగే తాటి బెల్లం తీసుకున్నాను అనమాట నేను, నార్మల్ది కాదు, తాటి బెల్లం. చూడండి అన్నీ ఇలా లడ్డూలు అయితే చేసుకొని రోజు ఒక లడ్డు అయితే తింటానమాట. ఇంకా మంచి ప్రోటీన్ అందుతుంది మన బాడీకి, అలాగే హెయిర్ కూడా. మీలో ఎంతమందికి ఈ వీడియో నచ్చుతుందో తప్పకుండా ఫ్రెండ్స్ నా వీడియో చూసిన వాళ్ళైతే నాకు ఒక లైక్ ఇచ్చి నన్ను బూస్టప్ చేయండి. అలాగే నా వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను ఎలాంటి వీడియోలు పెట్టాలనేది కూడా మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే నేను అలాంటి వీడియోలు తీయడానికి ట్రై చేస్తానన్నమాట. చూడండి మనం బయట ఒక్కొక్క లడ్డు కొంటే మనకి 20 రూపీస్ అయితే ఉందండి మాకు దగ్గరలో. మరి మీ సైడ్ ఎలా ఉందో నాకైతే తెలీదు. బయట పర్చేస్ చేయాలంటే ఒక్కొక్క లడ్డు 20 రూపీస్ అనమాట. అందుకే ఇది మన ఇంట్లో చేసుకుంటే చాలా మంచిది కదా.